తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రాయల చెరువులో పోలీసుల వేధింపులు భరించలేక సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సుబ్రహ్మణ్యం మృతదేహంతో రోడ్డుపై నిరసనకు దిగారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాయల చెరువులో పోలీసుల వేధింపులు భరించలేక సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రోడ్డుపైన నిరసనకు దిగారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్ లో వివరిస్తారు. మూర్తి, ఏం జరిగింది? పోలీసుల వేధింపులు కారణం అంటున్నారు. పోలీసులు ఏ రకంగా వేధించారు? ఏ కేసులో అతన్ని వేధించారు? వివరాలేంటి? బిందు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రామచంద్రాపురం మండలం రాయల చెరువు గ్రామానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యంను రామచంద్రాపురం పోలీసులు తీసుకువెళ్లి అకారణంగా తనను వేధించారంటూ తన యొక్క ఆవేదన కుటుంబ సభ్యులు చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో గ్రామ పెద్దల సహాయంతో భార్య నిర్మల కూడా వెళ్లి పోలీసులకు ఇటు దాయాదులకు మధ్య గొడవ వివాదానికి సంబంధించి రాజీ కుదిర్చారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వేధింపుల వల్ల సుబ్రహ్మణ్యంను టార్చర్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే తన యొక్క మానసిక వేదనకు గురైనటువంటి సుబ్రహ్మణ్యం నిన్న 3:30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసుల వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడంటూ భార్య నిర్మల కన్నీళ్ల పర్యంతం అవడంతో తనకు న్యాయం జరగాలంటూ కుటుంబ సభ్యులకు బంధువులకు కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా తన భర్త చావుకు కారణమైనటువంటి పోలీసులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు హరి ఎవరైతే ఉన్నారో అతను వేధింపులు టార్చర్ వల్లనే తన భర్త ఈరోజు పోలీసులు మెట్లు ఎక్కాల్సి వచ్చింది, పోలీసులు వేధింపులకు గురి కావాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు భర్త శవాన్ని రోడ్డుపైన పెట్టి రాయల చెరువు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు బంధువులంతా కలిసి నిరసన వినిపిస్తున్నారు. పోలీసులు వేధింపుల వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వారంతా కూడా తన భర్త సుబ్రహ్మణ్యం చావుకు కారణమైన వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి ఇటు రాయల చెరువు ప్రధాన రోడ్డు మార్గం ఏదైతే ఉందో యొక్క పచ్చికప్పలం రోడ్డు మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. పోలీసులు ఆ సంఘటనా ప్రాంతానికి ఇప్పుడు చేరుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన యొక్క భర్త మృతికి కారణమైనటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలంటూ భార్య నిర్మల ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.